సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలకమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు విచారణ ఎదుర్కొంటున్న మాజీ డీసీపీ రాధాకృష్ణరావు వాంగ్మూలం ద్వారా అనేక అంశాల్లోని లోతుపాట్లు బయటపడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం, ఎన్నికల్లో బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు ప్లాన్లు గీయటం వంటివి ప్రత్యేక ప్రయోజనాల కోణంలోనే ఈ ట్యాపింగ్ జరిగినట్లు రాధాకృష్ణరావు వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఎస్సీబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు డైరెక్షన్ లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులు వెల్లడిస్తున్న అంశాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. ఆయన వెల్లడించిన విషయాల ద్వారా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కీలకమైన అరెస్టులు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకు గ్రౌండ్స్ కూడా రేవంత్ సర్కారు ప్రిపేర్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పోలీసు కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధాకృష్ణరావు టాస్క్ ఫోర్స్ ముసుగులో తాను చేసిన అక్రమాల వివరాలను పోలీసుల ముందు వెల్లడించినట్టు తెలుస్తోంది. తనను ఎవరు అందుకు ఆదేశించారు, ఏ లక్ష్యాలతో వారు పని చేయించారు అనే అంశాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పారట రాధాకృష్ణన్. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు లబ్ధి జరిగేలా తనకు టాస్క్ అప్పగించారని, ఆ విషయంలో తాను పోలీసు పరిధుల్ని కూడా విస్మరించి అప్పటి అధికార పార్టీకి మేలు జరిగేలా పనిచేశారని విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్న పార్టీలను టార్గెట్ చేయడమే తన పనిగా ఉందన్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతల కరెన్సీని వెంబడించి పట్టుకోవడం, ఆ తర్వాత అప్పటి అధికార పార్టీ కరెన్సీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్టు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రణీత్ రావు సేకరించిన సమాచారం మొత్తాన్ని ప్రభాకర్ రావు తనకు చేరవేసేవాడని రాధాకృష్ణన్ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఎవరు ఎక్కడి నుంచి ఎంత మొత్తం ఏ మార్గంలో డబ్బు తరలిస్తున్నారనే వివరాలను ట్యాపింగ్ ద్వారా సేకరించిన ప్రణీత్ రావు ఆ సమాచారాన్ని ప్రభాకర్ రావుకి చేరవేసేవాడని, అటు నుంచి ఆ సమాచారం తనకు చేరేదని పోలీసులకు పూసగుచ్చారట. రాధాకృష్ణరావు వాంగ్మూలంలో మరో కీలకమైన డెవలప్మెంట్ కూడా చోటు చేసుకోవడం విశేషం. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ప్రభాకర్ రావు ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేశాడని రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం. దీంతో పాటు మునుగోడు ఉప ఎన్నికపై కూడా కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు రాధాకృష్ణన్ చెప్పారు. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచాక మునుగోడులో ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ భావించారట. అందుకోసమే అక్కడ కని విని ఎరుగని రీతిలో నిఘా పెట్టడం, లీడర్లను అక్కడ డంప్ చేయడంతో పాటు ఇంటెలిజెన్స్ విభాగాన్ని టెక్నికల్ గా, అఫీషియల్ గా పూర్తి స్థాయిలో వాడుకున్నారని చెప్పినట్లు చర్చ నడుస్తోంది. ఇక బీజేపీ విషయంలో కేసీఆర్ చాలా పర్టికులర్ గా ఉన్నారని రాధాకృష్ణన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభాకర్ రావు తనతో చర్చించినట్టు రాధాకృష్ణన్ గుట్టు విప్పేశారు. బీజేపీ ముఖ్య నేతలు తాండూరు ఎమ్మెల్యేను సంప్రదించారని, ఆ విషయాన్ని అప్పటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేసీఆర్ కు సమాచారం ఇచ్చారని, అందువల్లే బీజేపీకి చెక్ పెట్టేందుకు నిఘా ఏర్పాట్లు ముమ్మరం చేశారని రాధాకృష్ణరావు చెప్పినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేశామని విచారణలో రాధాకృష్ణన్ ఒప్పుకున్నారట. బీజేపీ నేతల ఫోన్లు ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందని, ఆ ఆడియో టేపును కేసీఆర్ కు పంపించామని రాధాకృష్ణన్ చెప్పినట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అందువల్లే ఫామ్ హౌస్ లో కెమెరాలను ఒక రోజు ముందు ఫిక్స్ చేశామని, సామాజిక వర్గ కోణాల్లో మరో 3 ఎమ్మెల్యేలను కూడా అందులో పాలు పంచుకోవలసిందిగా కేసీఆర్ ఆదేశించారట. అయితే ఎమ్మెల్యేల కొనుగోలులో బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించిన అధికారుల వైఫల్యం కారణంగా అది మిస్ అయ్యారట. దీంతో కేసీఆర్ బాగా ఫీల్ అయ్యారట. సంతోష్ ను అరెస్ట్ చేసి లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకుండా రానున్న రోజుల్లో ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో కాంప్రమైజ్ అవుదామని కేసీఆర్ భావించారట. అయితే ఆ ప్లాన్ సక్సెస్ కాకపోవడంపై కేసీఆర్ అసహనాన్ని వ్యక్తం చేశారట. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అవతలి పార్టీ నేతలు ఏం మాట్లాడుకుంటున్నారు, సొంత పార్టీ నేతలు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాల్లో కూపీ లాగేందుకు ఉపయోగించుకున్నారట. సొంత పార్టీకి చెందిన కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తో విభేదాలు ఉన్న అదే పార్టీకి చెందిన శంభీపూర్ రాజు ఫోన్ ను ట్యాప్ చేశారట. కడియం శ్రీహరితో విభేదించే తాటికొండ రాజయ్య ఫోన్ ను ట్యాప్ చేశారట. అంతేకాదు బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారే ఎవ్వరినీ ఉపేక్షించలేదట. తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలుండడంతో వారిపైన నిఘా పెట్టారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బంధువుల ఫోన్లను ట్యాప్ చేశారట. ఇటీవల పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ తో పాటు తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసినట్టు రాధాకృష్ణన్ చెప్పినట్టు తెలుస్తోంది. బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ఎంపీ అరవింద్ ఫోన్లతో పాటు వారి అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు రాధాకృష్ణన్ అంగీకరించారట.
పలువురు మీడియా ఛానళ్ల యజమానుల ఫోన్లు ట్యాప్ చేశామని, మరో మీడియా యజమానిని కూడా తమ ఆపరేషన్ లో వాడుకున్నామని రాధాకిషన్ చెప్పడం విశేషం. అంతేకాదు ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతాయనే అనుమానంతో వాట్సాప్ లో మాట్లాడుకునే వారి వివరాలు కూడా సేకరించినట్లు రాధాకిషన్ చెబుతున్నారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ ను ప్రణీత్ రావు విశ్లేషించేవాడట. హరీష్ రావు ఆదేశాల కారణంగా ప్రణీత్ రావుతో డైరెక్ట్ గా టచ్ లోకి ఓ మీడియా యజమాని వెళ్లాడట. ఆ మీడియా యజమాని ఇచ్చిన సమాచారంతోనే పలువురి ఫోన్లు ట్యాప్ చేశామని రాధాకిషన్ చెబుతున్నాడు. పోలీస్ అధికారులు అప్పటి అధికార పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరించడం సిగ్గుచేటని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులను ఉపయోగించుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని, ఆయన పార్టీ బీఆర్ఎస్ మీద నిషేధాన్ని విధించాలని బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇకపై ఏ ఎన్నికల్లోనూ కేసీఆర్ పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేయాలంటున్నారు బీజేపీ నేతలు. మరి ఎన్నికల దరిమిలా కొంతకాలం స్తబ్దుగా ఉన్నట్టు కనిపించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సార్వత్రిక ఫలితాలు వెలువడ్డాక చర్యలు వేగం పుంజుకుంటాయా? వెయిట్ అండ్ సీ.